జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి పనులు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తాడని ఎలా భావిస్తామో, చెడ్డ పనులు తలపెట్టినప్పుడు భగవంతుడు చూస్తాడనే విషయం మర్చిపోకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం, బహుళపక్షం అక్టోబర్ 16, 2025 గురువారం. తిథి దశమి ఉదయం 10:35 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 12:42 వరకు, తదుపరి మక. యోగము శుభము రాత్రి 2:11 వరకు, తదుపరి శుక్లము. కరణం విష్టి ఉదయం 10:35 వరకు, తదుపరి భవ. రాత్రి 10:49 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. చంద్రోదయం రాత్రి 2:26. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:38. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:21 నుండి 2:49 వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:28 వరకు. గుళిక కాలం ఉదయం 8:56 నుండి 10:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:42 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:37 నుండి 3:24 వరకు. వర్జము రాత్రి 1:20 నుండి 3:01 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:11 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 3:30 నుండి 4:07 వరకు. అక్టోబర్ 16 గురువారం. ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష, మక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మధ్యాహ్నం 12:42 వరకు కర్కాటక రాశిలోను, తదుపరి సింహ రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మధ్యాహ్నం 12:42 వరకు ధనుస్సు రాశి వారికి, తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 12:42 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: 1945 సంవత్సరంలో ఆహార వ్యవసాయ సంస్థ ప్రారంభించబడింది. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. 1990 సంవత్సరంలో నెల్సన్ మండేలా గారిని భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
అక్టోబర్ 16 గురువారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి వివేకంతో నడుచుకోవాలి. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులారాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృశ్చిక రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కుంభరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మీన రాశి అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.